రాత్రికాలపు ఆరాధన కూడికకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క టాపిక్ ఏంటంటే మరొకసారి ఆ లేఖనాన్ని చదువుకుందామండి. మరి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని మాత్రం ఒకసారి చదవండి. వాక్యంలోనికి ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదనెను. చాలండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. మరి చదువుకున్న లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక స్త్రీని గురించి మనం ధ్యానిస్తామండి. ఇక్కడ ఎవరు కనపరుస్తారు అంటే ఒక స్త్రీ కనిపిస్తుంది. ఎవరు ఆమె? ఆమె ఒక కుమార్ని కనును అంటున్నాం. ఆమె ఎవరు అంటే కన్యకైన మరియ. నిజంగా ఆ కాలంలో చాలామంది కన్యకలు ఉన్నారు, కానీ అందరికంటే పరిశుద్ధమైన జీవితము, పవిత్రమైన జీవితము జీవించినది ఎవరు అంటే ఒక కన్యకైన మరియ మాత్రమేనండి. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఒక్కసారి చదవండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. చాలమ్మా. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆమె అనగా మరియ. ఏ మరియ? కన్యక అయిన మరియ. ఆమె ఒక కుమారుని కంటుంది. ఆ కుమారుడు ఎవరు అంటే లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు. ఆయన తన ప్రజల పాపముల నుండి రక్షించును అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా నా పాపము పోవుటకు ఆమె ఒక కుమార్ని కనింది. నిజంగా ఆనాడు జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలామంది యవన బిడ్డలు ఉన్నారు, చాలామంది కన్యకలు ఉండింటారు. కానీ దేవుడు ఎందుకు ఆమెను మాత్రమే ఎన్నుకున్నాడంటే ఆమె ఒక పవిత్రురాలుగా ఉన్నది. ఆ స్త్రీలో ఉన్నటువంటి 3 సుగుణములను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా సుగుణాలు ఉన్నాయి, కానీ మనము సమయం బట్టి ముందుకు వెళ్దామండి. మరి ఆ స్త్రీలో మొట్టమొదటిగా ఏమి లక్షణం ఉందంటే పవిత్రత ఆమెలో ఉంది. ఆమె ఒక పరిశుద్ధురాలుగా జీవించింది. ఆమె దేవుణ్ణి ఆశ్రయించినటువంటి స్త్రీగా ఉంది. అంత మాత్రమే కాకుండా దేవుని పట్ల భయము భక్తి కలిగి లోకంలో జీవించినటువంటి స్త్రీగా కూడా మరియ ఉన్నది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా ఆనాడు ఆ స్త్రీలలో అందరికంటే మరియను మాత్రమే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఆమె దేవుని పనికి వాడబడినటువంటి స్త్రీగా ఉందండి. నిజంగా మనం వాడబడుతూ ఉన్నామా? నిజంగా దేవుడు మనల్ని వాడుకున్నాడండి, కానీ దేవుని పనిలో మనం వాడలేనటువంటి స్త్రీలముగా ఉంటున్నాం అనేది జ్ఞాపకం ఆమె దైవ ప్రత్యక్షతను పొందుకున్నట్లు మనం చూస్తాం. అందుకోసమే దేవుని దూత అక్కడ ఆమెతో మాట్లాడుతూ ఉన్నట్లు కూడా మనం ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అక్కడ అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు నీవు భయపడవద్దు అంటుంది. ఆమె ఎవరి వలన గర్భము ధరించింది అంటే పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. నిజంగా ఆమె ఎంత పరిశుద్ధురాలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఈనాడు స్త్రీలలో పరిశుద్ధత ఉందా? పురుషుల్లో పరిశుద్ధత ఉందా? లేదండి. నిలువెత్తు కూడా పాపమే. నీ పాపము పోవడానికే ఆయన ఈ లోకంలో రక్షకుడుగా జన్మించాడండి. నీ పాపముల నుండి విడిపించడానికే ఆయన జన్మించాడండి. నీ పాపములను కొట్టివేయడానికే ఆయన ఈ లోకంలో జన్మించాడండి. నిజంగా ఆయన నీ పాపములను కొట్టివేయడానికి, నీ పాపములను క్షమించడానికి, నీ పాపములను తుడిచివేయడానికి ఆయన ఈ లోకంలో జన్మించడానికి ఎక్కడా కూడా స్థలము దొరికిందా? దొరకలేదని ఆ పశువుల శాలలో మాత్రమే, ఆ పశువుల పాకలో మాత్రమే. నిజంగా పశువుల దగ్గర 1-2 నిమిషాలు ఆగుతారండి?
ఫర్ ఎగ్జాంపుల్ గొర్రెల మంద పోతుంటుంది, దాని దగ్గర ఆగుతారా? ఎందుకు? ఆ స్మెల్ను, వాసనను భరాయించలేరండి. నిజంగా దేవుడు మన పాపములను కొట్టివేయడానికి, మన పాప అనే ఆ స్మెల్, చెడు వాసనను, మనలో ఉన్నటువంటి ఆ చెడు వాసన తీసివేయడానికి ఆయన దరిద్రుడుగా పశువుల పాకలో జన్మించాడండి. అయితే నువ్వేం చేస్తున్నావు? అంత పరిశుద్ధమైన దేవుణ్ణి కలిగి జీవించలేకపోతున్నావండి. అనుకుంటున్నాం నేను క్రైస్తవుడిని, నేను విశ్వాసిని. ఎక్కడండి నీ విశ్వాసము? నీ పవిత్రతలో నీ విశ్వాసం కనబడాలి, నీ యొక్క పరిశుద్ధతలో నీ విశ్వాసం కనబడాలండి. క్రిస్మస్ అంటే ఏంటి అండి? క్రీస్తును ఆరాధించుట. క్రీస్తు ప్లస్ మస్ ఈజ్ ఈక్వల్ టు క్రిస్మస్. క్రీస్తును ఆరాధించడమే నిజమైన క్రిస్మస్ అండి. చాలామంది జీవితాల్లో క్రీస్తును ఆరాధించలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. పరిశుద్ధతతో క్రీస్తును కలిగి జీవించలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఎలా ఉంటున్నామో ఒకసారి మరియ ఏ గ్రామానికి చెందినదండి? వెరీ గుడ్. చూడండి, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అన్నీ తెలుసు అనుకుంటున్నాం, ఎంత అవివేకం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరియ ఏ గ్రామానికి చెందినది? నజరేతు గ్రామమునకు చెందినది. మరియా అనగా అర్థము, మీనింగ్ అండి నేను అడిగేది, అర్థము. మరియా అనగా అర్థము చేదు. నేను చూపిస్తానండి. నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ మరియా దేవుని పనికి ఎన్నిక చేయబడినది. నిజంగా నయోమి అంటే నువ్వు అంటూ ఉన్నావు అశోక్, నేను జ్ఞాపకం చేస్తాను. ఎవరు? మారా అంటే చేదు, కానీ మారా అనగా ఎవరు? నయోమి అండి. అంటే ఒకటే మీనింగ్ మారాకు మాత్రమే కాదండి, అనేకులకు కూడా ఉండవచ్చు. నిజంగా జ్యోతి అంటే వెలుగా కాదా కదా? మరియు జ్ఞాపకం చేసుకున్నాం, వెలుగు అంటే దీపము అని కూడా అనవచ్చండి. నిజంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనింగ్ కూడా ఉంటుంది పేరుకు. నిజంగా జ్ఞాపకం చేసుకున్నాం. నిజంగా మనం కొన్నిటిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక్కటే మీనింగ్ ఉండాల్సినటువంటి ఒక్క పదమునకు రెండు అర్థాలు కూడా ఉంటాయండి. నిజంగా జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే మరియా అనగా చేదు అనే అర్థం. దేవుని పనికి ఎన్నిక చేయబడిన స్త్రీగా ఉన్నది అనేది ఆమె ఒక బీదరాలండి. ఆమె తల్లిదండ్రుల పేరు జీవ గ్రంథములో ఎక్కడ కూడా రాయబడలేదు అనేది కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఆ స్త్రీ దైవ ప్రత్యక్షతను పొందుకున్న స్త్రీగా ఉంటుంది. ఇదిగో నీవు కుమారుని కందువు, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని లేఖనంలోనే చూస్తున్నాం. నిజంగా అంత పరిశుద్ధమైన కుమారుని కనాలి అంటే పరిశుద్ధమైన జీవితం ఉండాలి. ఆమె దేవుణ్ణి ఆశ్రయించింది, దేవుని సన్నిధానంలో గడిపింది. నిజంగా చాలామంది కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేకపోతూ ఉంటున్నారండి. దేవుని సన్నిధానంలో ఉన్నారు కానీ పవిత్రతతో కలిగి జీవించలేకపోతున్నారు. కానీ ఆనాడు కన్యకల యేసు ప్రభుల వారు నా గర్భాన జన్మిస్తే బాగుండు, యేసు ప్రభుల వారు నా గర్భాన జన్మిస్తే బాగుండు. కానీ ఆ లోకంలో ఉన్నటువంటి ఆ పూర్వములో ఉన్నటువంటి ఆ కన్యకలందరిలో కూడా ఈ యొక్క మరియా ఎంతో పవిత్రురాలుగా ఉన్నది కనుకనే పరిశుద్ధాత్మను ఆమె పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. దైవ ప్రత్యక్షతను మనం పొందుకున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా ఆ స్త్రీ ఎక్కువ దైవ సన్నిధానంలో కాలము గడిపినటువంటిదిగా ఉంటుందండి. నిజంగా దేవుని సన్నిధానంలో ఎక్కువసేపు మనం గడపటం వలన మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చండి. అద్దంలో ఎంతగా మనం చూసుకుంటాం. ఎందుకు చూసుకుంటారండి? ఎందుకు చూసుకుంటారు? అద్దంలో చూసుకుంటారా లేదా? చూసుకోరా ఎవరు? అయితే మీరు మంచి వాళ్ళండి. చూసుకుంటారా? ఎందుకు? బాగా అందంగా ఉన్నామా లేదా అని చూసుకున్నారు. నీ పై రూపాన్ని ఎవరు చూడరండి.
నువ్వు అందంగా ఉన్నావో లేదో ఎవరు చూస్తారు? దేవుడు. ఎక్కడ చూస్తాడు? నీ అంతరంగమును చూస్తాడు. అంటే నీ అంతరంగంలో ఎలాంటి కల్మషం ఉండకూడదు. కల్మషము ఉండకూడదు అంటే నువ్వు దేవుని సన్నిధానంలో ఎక్కువ కాలమును, ఎక్కువ సమయాన్ని గడిపే బిడగా ఉండాలండి. మరి గడుపుతూ ఉన్నావా? గడపలేక చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే పాప జీవితములోనే జీవిస్తూ ఉంటున్నారండి. నా యవన బిడలారా, నా యవన కుమార్తెలారా, నా యవన కుమారులారా, నా తల్లులారా, ఒక్కసారి మన జీవితాన్ని నువ్వు నిత్య నరకాగ్నిలో నశింపకూడదని, నువ్వు ఆ మండు దాంట్లో నరకంలో పడిపోకూడదు అని దేవుడు ఎంతగానో నిన్ను ప్రేమిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఇంకా పాపములోనే కొట్టిమిట్టాడుతూ ఉంటున్నామండి. నిజంగా జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకుందాం. అందుకే దేవుడు మరియను ఎంతగానో వాడుకున్నాడండి. వాడుకున్నాడా లేదా? మరి నువ్వు వాడబడుతున్నావా? పేరుకేమో పరిశుద్ధులము, క్రైస్తవులము, విశ్వాసులము, దేవుని బిడలము, దేవుని కుమారులము అంటూ ఉన్నాము, కానీ పరిశుద్ధత ఎక్కడ కూడా కనిపించడం లేదండి. కనిపిస్తుందా? తెల్ల వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన మన హృదయాలంకారం ఎవరికి నచ్చాలి? పై అలంకారము వేస్ట్ అండి, అవునా కదా? చాలామంది అందమును చూసి మురిసిపోయేవారిగా ఉంటారు కదా. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకుంటాం. నిజంగా మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నువ్వు ఈ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే, ఆనాడు మరియా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి స్త్రీగా ఉన్నది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మరి నువ్వు ఎలా ఉన్నావు ఈ సంవత్సరం? నీ జీవితము ఏంటి? నీ ఆత్మ పరిశీలన ఏంటి? నువ్వు ఎలా జీవిస్తూ ఉన్నావు? ఏ రీతిగా బ్రతుకుతూ ఉన్నావు? నీ పాపస్థితిని నువ్వు తీసివేసుకుంటున్నావా లేదా? నిన్ను దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, కానీ నీ జీవితంలో మార్పు లేదే. పాటలు అయితే చక్కగా పాడతారు కదా, పాడుతున్నామా లేదా? ప్రతిరోజు పాడుతున్నాం, కానీ మార్పు ఉందండి మనలో? మార్పు ఉందా? నీ స్వరము ప్రభువుకు మనుషులకు వినబడాలని పాడుతున్నావు, కానీ నీ హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడండి. నీ తలంపులను కూడా దేవుడు చూస్తాడు. నిన్ను నిర్మించినటువంటి దేవునికి సమస్తము కూడా నువ్వు దేవుని సన్నిధానంలో ఎలా ఉంటున్నావు? నీ తలంపులు ఎలా ఉన్నాయి? నువ్వు ఎలా కూర్చుంటున్నావు? నీ చూపులు ఎలా ఉంటుంది? నీ నడక ఎలా ఉంటుంది? నీ యొక్క తీరు ఎలా ఉందో దేవుడు సమస్తము కూడా చూస్తున్నాడా లేదా? అందుకోసమే భక్తుడు చాలా చక్కగా పడతాడు. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా, నువ్వు చేసే పనులన్నిటినీ చూస్తున్నాడమ్మా, చూస్తున్నాడన్నా దేవుడు, చూస్తున్నాడన్నా, నువ్వు తలచే తలంపులన్నీ దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఏం తలస్తున్నావో, ఏమి ఆలోచిస్తున్నావో, ఎలా కూర్చున్నావో, ఏమి మాట్లాడుతున్నావో సమస్తము చూస్తున్నాడు. కానీ సంకల బైబిల్ పెట్టుకొని వచ్చినంత మాత్రాన నీ గుణం బాగలేకపోతే 10 మంది వేలెత్తి చూపిస్తారండి, అవునా కదా? నీ వలన దేవునికి అవమానం కలగకూడదండి, కానీ మన వలన ఏం కలుగుతుందండి? కలుగుతుందా? ఒప్పుకుంటున్నారా? మరి మారదామా? ఈ సంవత్సరం నుంచైనా, ఈ దినము నుంచైనా, ఈ సమయం నుంచైనా, ప్రభువా నా పాత రోత జీవితాన్ని తీసివేయనినా మరియవలే నేను పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుటకు, నీ సన్నిధానంలో సమయాన్ని గడుపుటకు, పవిత్రత కలిగి జీవించుటకు నాకు నేర్పు ప్రభువా. నీ యొక్క ప్రత్యక్షతను నేను కూడా పొందుకోటకు సహాయం దయచిన. ఎంతమంది దేవుని ప్రత్యక్షతను పొందుకున్నారండి? అన్నాను ప్రవక్తి కూడా దేవుని ప్రత్యక్షతను పొందుకుందండి, అవునా కదా? నిజంగా నువ్వు దేవుని ప్రత్యక్షతను పొందుకుంటున్నావా? ఒకసారి నిజంగా క్రిస్మస్ వస్తుందని సంతోషపడుతూ ఉన్నావు, క్రిస్మస్ వస్తుందని ఆనందపడుతున్నావు, కానీ ఎక్కడండి? దేంట్లో ఆనందపడుతున్నావు? కొత్త బట్టలు తెచ్చుకోవడంలో ఆనందపడుతున్నారు. క్రిస్మస్ అనగానే చాలామంది ఏం చేస్తున్నారంటే చెప్తున్నా, ఇల్లు శుభ్రం చేసుకోవడంలో ఇదే పండగ అనుకుంటున్నారు. దేవుడు అవేంటిని కోరుకోవడం లేదండి.
ఏం కోరుకుంటున్నాడు? నీలో మార్పును కోరుకుంటున్నాడండి. నువ్వు దేవుణ్ణి ఆరాధించడము కోరుకుంటున్నాడండి. నీ పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభువుకు సమర్పించడము కోరుకుంటున్నాడండి. నిజంగా మరియ తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించింది. మరియ పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి స్త్రీగా కూడా ఉన్నది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా నువ్వు పరిశుద్ధంగా జీవించినావనుకో, నువ్వు బుద్ధివంతుడిగా జీవించావనుకో, అనేకులను కూడా ఎక్కడికి నడిపిస్తావండి? నడిపిస్తారా? నడిపిస్తామా లేదా? ఏమమ్మా చెప్పరు? నడిపిస్తారా? నీ బుద్ధి సరిగ్గా లేకున్నా, నీ వైఖరి సరిగ్గా లేకున్నా దేవుని దగ్గరికి వస్తారా? రారు. అందుకోసమే మరి దానియేలు గ్రంథంలో మనం ఎందరైతే జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మరియ ఎలా ఉందండి? బుద్ధివంతురాలుగా ఉంది. ఆమె నక్షత్రం వలె ఉంది. ఆమె తన పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి స్త్రీగా కూడా ఉన్నది. మరి ఇది మనం ఉన్నామా అండి? అనేకులను దేవుని యొద్దకు నడిపిస్తూ ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా పేజ్ నెంబర్ వచ్చేసి ఒకసారి జ్ఞాపకం చేస్తానండి. 753 పేజ్ నెంబర్ వచ్చేసి నిజంగా కాదండి 744 3వ వచనం, 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధివంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఈ మరియ ఎలా ఉందంట? ప్రకాశిస్తూ ఉందంట. ఎందుకు? పరిశుద్ధంగా ఉంటే ప్రకాశిస్తామండి. ప్రకాశిస్తామా లేదా? మనలో పాపం ఉంటేనే మనము ప్రకాశింపలేం. ప్రార్థన జీవితము మనలో ఉందనుకో, ప్రభుతో గడిపే సమయము మనకుందనుకో, మనం ప్రకాశిస్తామా? మన ముఖంలో వెలుగు వస్తుందండి. అందుకోసమే బుద్ధివంతురాల్లాగా మీరు అనేకులను కూడా ఎక్కడికి నడిపించాలి? దేవుని దగ్గర. మీరు బుద్ధిహీనులుగా ఉన్నారు అనుకో, మీ వలన దేవునికి అవమానం కలుగుతుందండి. నిజంగా మన వలన దేవునికి అవమానం కలగకుండా ఉండాలి అంటే మనము బుద్ధివంతులముగా ఉండాలి అని తెలియచేస్తూ ఉంటున్నాను. బుద్ధివంతురాలముగా జీవించాలి. మరియ బుద్ధివంతురాలుగా జీవించింది. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడం వల్ల నా పాపమును, మనందరి పాపములన్నిటిని కూడా రక్షించాడు అనేది జ్ఞాపకం చేసుకో. నువ్వు రక్షింపబడిన తర్వాత ఇంకా పాపం జోలికి వెళ్ళకూడదండి. అమ్మా మళ్ళీ రాసుకుందువు, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా నువ్వు రక్షింపబడిన తర్వాత, నువ్వు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, నువ్వు బాప్తిసము పొందిన తర్వాత ఇంకా పాపము జోలికి వెళ్ళకు. నీ పాపములను తీసివేశాడు. తన స్వరక్తం చేత నిన్ను పవిత్రపరిచాడండి. మరి క్రీస్తు జన్మదినంలో నువ్వు ఎంత సంతోషిస్తూ ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా. నిజంగా పిండి వంటలు చేసుకోవడంలో సంతోషిస్తారు, బట్టలు తెచ్చుకోవడంలో సంతోషిస్తారు, ఇండ్లు ఊడ్చుకోవడంలో సంతోషిస్తాడు. క్రిస్మస్ అనగా పంటి క్రిస్మస్, ఒంటి క్రిస్మస్, కంటి క్రిస్మస్ కాదండి. క్రిస్మస్ అనగా నువ్వు దేవుణ్ణి కలిగి జీవించడమేనండి. నీ హృదయం దేవునికి సమర్పించడమేనండి. నీ హృదయంలో కల్మషము లేకుండా, మరి ఎలాంటి పాపము లేకుండా ప్రభువును ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. నిజంగా ప్రభు నా జీవితంలో ఎన్నో క్రిస్మస్లు పోతూ ఉన్నాయి, కానీ పాపమును నేను తీసివేసుకోలేకపోతూ ఉంటున్నానయ్యా. నిజంగా జ్ఞాపకం చేసుకున్నా. ఇంకా పాపపు బ్రతుకులోనే ఉన్నావా? దేవుని ఉగ్రత ఎలా ఉంటుందండి? ఒక్కసారి ఆయన మొత్తాడు అనుకో, ఎక్కడికి పోతామో తెలియదండి. నా కుమారులారా, నా కుమార్తెలారా, అన్నలారా, అయ్యలారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఉగ్రత మన మీదికి రాకముందే మన జీవితమును వాక్యముతో దిద్దుకోవాలండి. దిద్దుబాటు కలిగినటువంటి జీవితమే రాకడకు సిద్ధపడుతుంది. వాక్యముతో జీవితంలో దిద్దుకోలేకపోయావనుకో, సిద్ధపడలేవు రాకడకు. ఎక్కడ పోతావు? అగ్ని ఆరదు, పురుగు చావదు, ఎప్పుడూ కూడా మలమల మండుతూనే ఉంటావండి. నిజంగా
అంత మలమల మండే కంటే ఈ యొక్క సమయంలో నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని, ప్రభువా తెలుసో తెలియక పాపము చేశానేమో, తెలుసో తెలియక అపరాధము చేశానేమో, నా పాపములను కొట్టివేయడానికి, నా పాపములను క్షమించడానికి, నా పాపముల నుండి నువ్వు నన్ను రక్షించడానికి ఈ లోకంలో జన్మించావయ్యా. నీ జన్మ ఎంత గొప్పదో అయ్యా. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం, యేసు ప్రభుల వారికి మన హృదయంలో మాత్రమే చోటు, ఎవరికి ఇవ్వకూడదండి. మన కుమారునికి కానీ, మన భర్తకు కానీ, మన పిల్లలకు కానీ, ఎవరికి లోకంలో ఉన్నటువంటి మనుషులకు చోటు ఇవ్వకూడదు. నిన్ను రక్షించినటువంటి దేవునికి మాత్రమే నీ హృదయంలో చోటు ఇవ్వాలండి. చోటిస్తున్నావా? ఇంతకాలం ఇవ్వలేకపోయావేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకుందాం. నిజంగా ఈ బీద కన్యకను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈమె జీవితాన్ని దేవుడు ఎంత ధన్యకరంగా మార్చాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఈమె ధన్యకరమైనటువంటి కుమార్తెగా ఉన్నట్లు నువ్వు ఈనాడు నుంచైనా, ఈ దినము నుంచైనా, ఈ సమయం నుంచైనా, ఈ రాత్రికాల వేళ నుంచైనా, ఈ 2024 సంవత్సరం నుంచి ఒక కన్యకైనటువంటి కుమార్తెగా నువ్వు జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఒక పరిశుద్ధతను కలిగినటువంటి స్త్రీగా నువ్వు ఉంటున్నావా? దేవునితో సమయాన్ని గడిపే స్త్రీగా ఉంటున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా. నువ్వు దేవునితో సమయాన్ని గడపలేకపోతున్నావేమో. ఈ దినం నుంచైనా, ఈ సమయం నుంచైనా దేవునితో సమయాన్ని గడపడము నేర్చుకుందామండి. అందుకోసమే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను, వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియు అట్టి వారిలో నేను ప్రధానుడను. చాలమ్మా. పాపులను రక్షించుటకు ఎక్కడికి వచ్చాడండి? లోకంలో ఎవరమున్నాం? ఉన్నామా? ఒప్పుకుంటున్నామండి. నిజంగా మన పాప జీవితాన్ని క్షమించడానికి దేవుడు వచ్చాడండి. ఒప్పుకున్నందుకు మనం సంతోషించాలండి. దేవుడు వారిని ఎంతగానో వారి జీవితాన్ని ఆశీర్వదిస్తాడండి. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. పాప జీవితాన్ని ఇక నుంచైనా విడిచిపెట్టాలండి. విడిచిపెడుతున్నావా? నిజంగా ఏంటి మన జీవితంలో పాప జీవితము అంటే ఏంటండి? పాప జీవితం అంటే ఏంటి? అంతేనా? అబద్ధమైతే పర్వాలేదండి. నిజంగా జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఇంకా శరీర కార్యములు ఏవైనా కూడా కావచ్చు, అవునా కదా? అది దొంగతనమైనా కావచ్చు, విగ్రహారాధనైనా కావచ్చు, వ్యభిచారమైనా కావచ్చు. కానీ ఈ పాపము జోలికి ఇంకా వెళ్ళొద్దండి. నీ పాపమును తీసివేయడానికి ఆయన ఈ లోకంలో వచ్చాడండి. అందుకోసమే దేవుడు లోకమును ఎంతో ప్రేమించానండి. ఎంత ప్రేమించాడు? అవధులు లేనంతగా ప్రేమించాడండి. లోకంలో ఎవరమున్నాం? మనమందరము కూడా ఉన్నాం, అవునా కదా? మనం ఈ లోకంలో పాపం చేసిన వారమైనప్పటికీ దేవుడు మనల్ని రక్షించడానికి ఈ లోకంలో వచ్చాడండి. నిజంగా జ్ఞాపకం చేసుకుందాం. కానీ దేవుడు వచ్చాడని తెలుసు. 2024 సంవత్సరాల క్రిందట దేవుడు ఈ లోకంకి వచ్చాడు. అయినా కూడా మార్పు ఎంత మాత్రము ఉందండి? మారుదామండి. ఆయన బిడ్డలము, మనం అనేకులను వెలిగించాలి. ఆ వెలుగుకరమైనటువంటి మార్గంలో నడవాలి. నిజంగా జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాలు ఎలా ఉన్నాయో ఆత్మ పరిశీలన చేసుకుందాం. నువ్వు వాక్యాన్ని వింటున్నావు, ఫలించకుంటే వ్యర్థమండి. వాక్యాన్ని వింటున్నావు, నీ జీవితంలో మార్పు రాకుంటే వ్యర్థమండి. అందుకోసమే పాపులను రక్షించుటకు ఆయన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నదని అట్టి వారిలో నేను ప్రధానుడను అంటూ ఉన్నారు. నిజంగా వాక్యము నమ్మదగినదండి. వాక్యాన్ని నమ్ముతూ ఉన్నావా? నిజంగా చాలామంది జీవితాల్లో పాప జీవితాన్ని విడిచిపెట్టలేకపోతున్నారండి. పాప జీవితాన్ని విడిచిపెట్టలేక ఇంకా పాత బ్రతుకుల్లోనే, రోత బ్రతుకుల్లోనే
జీవించేవారిగా ఉంటున్నారు. నిజంగా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మరియా ఏ రీతిగా అయితే ప్రభువును ఆశ్రయించిందో, ఏ రీతిగా అయితే దేవుని సన్నిధానంలో కాలము గడిపిందో, సమయమును హెచ్చించిందో, ఆమె పరిశుద్ధురాలుగా తీర్చబడిందండి. నిజంగా అంత పరిశుద్ధురాలుగా ఆనాడు కన్య అయిన మరియనే ఉందే, ఈనాడు అన్నీ తెలిసిన మనం ఎందుకు ఉండలేకపోతున్నామండి? ఉంటున్నారా? మానవుల్లో ఏదో ఒక కోసాన ఏదో ఒక పాపము దాగి ఉందండి అనుకుంటున్నాం. అబద్ధము ఒకటే పాపం అండి. అబద్ధము భయంకరమైన పాపమే, కానీ ఆయనకు అసహ్యమైన కార్యాలు అనేకముగా ఉన్నాయండి. నిజంగా నీ పాపం, చెడు చూపు చూడడము కూడా పాపమేనండి. మోహపు చూపు చూస్తూ ఉంటారు చాలామంది. నిజంగా ఎంతమందిలో ఉన్న మన క్యారెక్టర్ని మటుకు మనం పోగొట్టుకోకూడదండి. పరిశుద్ధంగానే జీవించాలి, పవిత్రంగానే బ్రతకాలి, అనేకులకు ఆదర్శముగా ఉండాలి. ఆనాడు కన్యకైన మరియ ఆదర్శంగా ఉంది కనుకనే ఆమె గురించి దేవుని గ్రంథంలో లిఖింపబడి ఉందండి. ఈనాడు నీ గురించి అనేకులు చెప్పుకోవాలంటే నీలో నాలో కూడా పరిశుద్ధమైన జీవితం ఉండాలండి. దేవుని సన్నిధానంలో సమయం గడుపుతున్నావు, కానీ వాక్య ప్రకారంగా జీవితాన్ని జీవించలేకపోతున్నామండి. దేవుని సన్నిధానంలో సమయం గడుపుతూ ఉన్నాము, కానీ మన చూపులను, మన తలంపులను మార్చుకోలేకపోతున్నామండి. మన క్యారెక్టర్ను మనం సరిదిద్దుకోలేకపోతున్నాం. నువ్వు ఇలాంటివి ఏవి నువ్వు మార్చుకోకుండా క్రిస్మస్లోనికి ప్రవేశించినా నీకు ఎలాంటి ఆశీర్వాదము ఉండదు అనేది జ్ఞాపకం చేసుకునేవారిగా ఉండాలి. నిజంగా మన బ్రతుకులను మనం సరి చేసుకుందాం, వాక్యముతో దిద్దుకుందామండి. దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో అన్నిటికీ ప్రయాసపడుతుంటామా లేదా? ప్రయాసపడతామా? అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి, అందరికంటే బాగుండాలి, అందరికంటే ఉన్నతంగా ఉండాలని ఇంకా తప్పుడు పనుల్లో, తప్పుడు త్రోవల్లో, తప్పుడు మార్గంలో నడిచేవారు. వద్దండి. ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా యథార్థంగా ప్రభువు సన్నిధానంలో కలిగి ప్రభువును సేవిస్తూ ప్రభువును కలిగి జీవించడమే నిజమైన క్రిస్మస్ అండి. నమ్మకమైన వానికి మెండైన దీవెనలండి దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకోసమే నువ్వు రాజులను నమ్ముకునే కంటే కూడా యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆనాడు కన్యకైన మరియా యెహోవాను ఆశ్రయించిన స్త్రీగా ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మనము దేవుణ్ణి విడనాడకూడదండి. చాలామంది ఏం చేస్తూ ఉంటున్నారంటే, అది ఎవరైనా కావచ్చండి, లోకంలో ఉన్న వాటిపై పరుగులు తీసేవారిగా ఉంటున్నారు. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, నిజంగా ఆనాడు ప్రభువును ఆశ్రయించిన వారిలో చాలామంది ఉన్నారు, కానీ ఒక ముగ్గురిని మాత్రం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు అగ్నిగుండంలో కాలుతున్నప్పటికీ వారిని దేవుణ్ణి మాత్రం ఎన్నడూ కూడా దూషించలేదు. ఎవరండి వారు? షెడ్రెక్, మెషక్, అబేద్నెగోలో. నిజంగా ఒక్కసారి నీ జీవితం ఎలా ఉంది? ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం, ఆయన ఆశ్రయించి వారు ఎప్పుడు కూడా సిగ్గునందరు అని కీర్తనలోనే మనం చూసుకుంటాం. నిజంగా ఎందుకు మనం సిగ్గుపడుతూ ఉన్నాము అంటే దేవుణ్ణి ఆశ్రయించలేకపోతూ ఉంటున్నామండి, దేవుణ్ణి కలిగి జీవించలేకపోతూ ఉన్నామండి, దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నామండి. ఈనాడు దేవుడు మనందరితో సూటిగా మాట్లాడుతున్నాడు. మన బ్రతుకులను సరి చేసుకుందామండి. ఆనాడు షెడ్రెక్, మెషక్, అబేద్నెగోలో దేవుణ్ణి ఆశ్రయించారు కనుక ఆ మండుట గుండములో నుండి కూడా వారిని తప్పించాడా లేదా? వారికి ఎలాంటి హాని కూడా కలగలేదండి. ఈనాడు నువ్వు ఒక్కసారి జ్ఞాపకం, నిజంగా పాపంలోను శాపంలోను మండిపోతున్నావు, దేవుణ్ణి ఆశ్రయించలేక ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా మరియ ఏం చేసిందంటే తన జీవితాన్నే ప్రభువుకు సమర్పించుకుందండి. లోకంలో ఆనాడు కన్యకనే ఒక పురుషుణ్ణి ఎరగందే, కానీ ఆమె గర్భవతి అయిందంటే లోకంలో ఎన్ని నిందలు పొందింటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. నిందలు పొందింటుందా లేదా? ఖచ్చితంగా పొందింటుందండి. సూటిపోటి మాటలకు ఆమె ఎంతగానో కృంగిపోయి ఉంటుందండి. కానీ ఆమె జీవితం ఎవరికి సమర్పించుకుంది? దేవునికి సమర్పించుకుందండి. ఈనాడు నా ప్రియ కుమార్తెలారా, అమ్మలారా, అయ్యలారా జ్ఞాపకం చేసుకున్నాం. ఒకవేళ లోకంలో మనం పరిశుద్ధులుగా ఉన్నా కూడా అనేకమైనటువంటి సూటిపోటి మాటలు రావచ్చు, కానీ మన జీవితం ఎవరికి సమర్పించుకోవాలంట? దేవునికి సమర్పించుకోవాలంట. దేవునికి సమర్పించుటయే
నిజమైన క్రిస్మస్ అంట. నీ జీవితాన్ని దేవునికి సమర్పిస్తున్నావా, ఇతర మనుషులకు సమర్పిస్తూ ఉంటున్నావా? నీ జీవితంలో దేవునికి స్థానం ఇస్తూ ఉంటున్నావా, ఇతర మనుషులకు చోటిచ్చే కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఉంటున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేస్తున్నాను. 3 విషయాలను మాత్రమే జ్ఞాపకం చేసుకున్నానండి. మన టాపిక్ ఏంటి? ఒక స్త్రీని గురించి మనం ధ్యానించుకున్నాం. ఎవరు ఆ స్త్రీ? ఆ స్త్రీ వలన ఎవరు జన్మించారు? ఆ స్త్రీ ఎలా బ్రతికింది? ఆ స్త్రీ ఏం కలిగి జీవించింది? ఆ స్త్రీ ఏ రీతిగా నడుచుకున్నదో జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా ఎవరు ఆ స్త్రీ? కన్యక మరియలు చాలామంది ఉన్నారండి. కన్యకైన మరియ, ఆమె ఎలాంటిది? నువ్వు ఉన్నావామా? ఒకసారి ఇంతవరకు లేకపోతే ఇది నాన్న మార్చుకుందామండి, మన బ్రతుకులను దిద్దుకుందామండి. రెండోదిగా ఆమె ప్రభు పవిత్రమైనదిలో అన్నీ వస్తాయి. పరిశుద్ధురాలు, పవిత్రమైనది, యోగ్యురాలు అనేది కూడా అన్ని గుణవతి అయినటువంటి స్త్రీ అని కూడా మనం చెప్పవచ్చండి. నిజంగా రెండవదిగా ఆమె దేవుని సన్నిధానంలో సమయము గడిపినటువంటి స్త్రీగా ఉందండి. నువ్వు గడుపుతూ ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం. మూడోదిగా ఆమె జీవితము ప్రభువుకు మాత్రమే సమర్పించుకున్నదండి. ఎవరు ఎన్ని నిందలు పెట్టినా పర్వాలేదు, కానీ నా గర్భాన ఈ లోక రక్షకుడు జన్మిస్తూ ఉన్నాడు అని. నిజంగా ఆమె ఎన్ని అవమానాలు పొందినా కూడా అవన్నీ కూడా ఎంతగానో స్వీకరించినటువంటి స్త్రీగా ఉంది. నువ్వు పరిశుద్ధురాలుగా, పవిత్రురాలుగా, యోగ్యకరమైనటువంటి జీవితం, సమర్పణ కలిగినటువంటి జీవితం నీలో ఉంటే నువ్వు ఎవరు ఎన్ని అనుకున్నా, కానీ మనలో ఎవరన్నా అంటున్నారంటే మనలో ఏదో ఒక లోపము ఉంటుంది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా ఆమె దేవుణ్ణి ఆశ్రయించింది, అనగా ప్రభు సన్నిధానంలో సమయము గడిపింది. నిజంగా నా తల్లులారా, మీ సమయము కాలము ఎక్కడ గడపక, మనుషులతో గడపక ఎక్కడ ఉండాలండి? సమయము దొరికినప్పుడల్లా దేవుని సన్నిధానంలో ఉండాలండి. ఉంటున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా. కుమారుడు పుడితే సంతోషిస్తూ ఉన్నాం, కుమార్తె పుడితే సంతోషిస్తున్నాం. దేవుణ్ణి కలిగి జీవించడంలో అంతకంటే అద్భుతమైనటువంటి సంతోషం ఉంటుందండి. నిజంగా ఆ సంతోషము చెప్పసఖ్యము కానటువంటి సంతోషం అండి. అది అనుభవించినటువంటి వారికి మాత్రమే తెలుస్తూ ఉందండి. నిజంగా జ్ఞాపకం చేసుకుందాం. మనల్ని అయితే దేవుణ్ణి ఆశ్రయించు వారు ఎప్పుడూ కూడా సిగ్గునొందరంట. ఈమె మరియ ఎప్పుడూ కూడా సిగ్గునొందలేదు. అవి అన్నారు, ఇవి అన్నారని బాధపడిందా? సిగ్గుపడిందా? లేదు. ఒక పరిశుద్ధుడు నా గర్భాన జన్మిస్తూ ఉన్నాడంటే నా జీవితము సమర్పించుకోవాలని కలిగి జీవించినటువంటి స్త్రీగా ఉందండి. ఈనాడు నీవు నేను ఎలా ఉన్నామో, నిజంగా క్రిస్మస్లోనికి ప్రవేశించే ముందర ఇంకా మనకు 2 వారాల సమయం ఉందండి కదా, ఉందా లేదా? ఈరోజు ఎంత? 15వ తారీఖు, అనగా ఇంకా 10 రోజుల సమయం ఉంది. ఆ 10 రోజుల్లోగా నీ బ్రతుకు ఎలా ఉండాలి? నా బ్రతుకు పరిశుద్ధమే. అది స్త్రీ అయినా కావచ్చు, పురుషుడైనా కావచ్చు, నా యవన బిడ్డలైనా కావచ్చు, పరిశుద్ధతను కలిగి జీవించాలి. ప్రభువా, ఇంతకాలము తెలుసో తెలియక నేను ఆ రీతిగా ఉన్నాను, ఇక నుంచైనా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుటకు నాకు సహాయం దయచిన. నా చూపులను, నా యొక్క నడకను, నా పడకను, నా యొక్క క్రియలను, నా తలంపులను, నా ఆలోచనలను నేను సరిచేసుకొటకు నాకు నేర్పు ప్రభువా. రెండోదిగా నీ సన్నిధానంలో కాలము గడిపే సమయాన్ని, నీ సన్నిధానంలో నిన్ను ఆశ్రయించే కుమార్తెగా, కుమారుడిగా నేను ఉండుటకు నాకు నేర్పు ప్రభువా. మూడోది, నేను నీకు సమర్పణ చేసుకోటకు నాకు సహాయం దయచిన. ఈ 3 నువ్వు కలిగి జీవించావు అనుకో, అదే నీ జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్ అండి. క్రిస్మస్ అందుకోసమే పాట పాడతారు కదా, వచ్చింది 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 క్రిస్మస్ పండగ వచ్చింది కదా. మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా అండి. నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసినా కూడా నీలో మార్పు లేకపోతే దండగా. ఒంటికి రంగులు వేస్తున్నావా లేదా? తల తెల్లగా కనపస్తుందని బాగా రంగులు వేస్తారండి. ఒంటికి రంగులు కాదు, ఇంటికి హంగులు కాదు, ఇంటికి రంగులు కాదు, ఒంటికి హంగులు కాదు, ఇంటికి రంగులు కాదు, ఒంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు కానే కాదు. ఇంటికి రంగులు కాదంట, ఒంటికి హంగులు కాదంట, అల్లరి ఆటలు కాదంట,
త్రాగుబోతు విందులు కాదంట. నిజంగా మన సంఘంలో ఎవరైనా త్రాగుబోతులుగా ఉంటే ఇది అబ్బా ఇంకా నా ఫ్రెండ్స్తో నేను ఎంజాయ్ చేశాను, ఇదే నిజమైన క్రిస్మస్ అనుకుంటున్నామేమో. అది కాదండి. ప్రతి ఒక్క కుమారుడు కుమార్తె దేవుని బిడ ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధానంలో ఉండాలంట. అదే నిజమైన క్రిస్మస్ అండి. నిజంగా ఒక్కసారి మన జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకొని ప్రభువుకు సమర్పించుకొని, ప్రభువా నా జీవితంలో ఈరోజు నువ్వు నాతో మాట్లాడావయ్యా, నా జీవితాన్ని సరిచేసుకోటకు నాకు నేర్పు ప్రభువా. నేను నక్షత్రము వలె వెలుగుటకు, వెలిగి అందరినీ వెలిగించి నీ సన్నిధానానికి నడిపించే కుమారుడిగా కుమార్తెగా నన్ను వాడుకో ప్రభువా. నిజంగా చాలామంది అనుకోవచ్చు, ఒకవేళ ఒక త్రాగుబోతో లేదా ఒక లోకంలో ఉన్న వ్యక్తి దేవుని సన్నిధానానికి వచ్చే 10 మంది ఏం చేస్తారండి? ఏం చేస్తారు? అబ్బో బలబోతున్నాడు అంటారా లేదా? వద్దండి. ఒకరిని ఎప్పుడూ కూడా మనము కించపరచకూడదు. ఒకరిని ఎప్పుడు కూడా మనల్ని వేలెత్తి చూపకూడదు. దేవుడు తనను ఆ రీతిగా వాడుకుంటున్నాడు. ఆ సమయంలో దేవుని సన్నిధానానికి నడిపిస్తూ ఉన్నాడు. ముందు ఒకరి వైపు వేలెత్తి చూపించేటప్పుడు మన వైపు 4 వేళ్ళు ఎత్తి చూపుతున్నాయి అనేది జ్ఞాపకం చేసుకో. నిజంగా ప్రతి బిడను కూడా దేవుని సన్నిధానం, బుద్ధివంతులు ఎలా ఉంటారంట? ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ఉంటారు, అనేకులను కూడా ఆయన వైపు నడిపింతురు అని లేఖనములలోనే మనం చూస్తాం. నువ్వు బుద్ధివంతుడిగా బుద్ధివంతురాలుగా ఉంటూ దేవుని వైపు నడిపించే కుమారుడిగా కుమార్తెగా ఉండాలని ప్రభునామం తెలియజేస్తూ దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన. మన మధ్యలో ఉన్నటువంటి పౌలన్న గారు ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి.